ఈ సినిమాలో ఉండడానికి ప్రధాన కారణం మా రాజు గారు, వారి అబ్బాయి. రికమెండ్ చేసినందుకు వారికి, యాక్సెప్ట్ చేసినందుకు మేడంకి నా ధన్యవాదాలు. భయ్య, మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే బ్యానర్లో మూవీ చేస్తూ ఇక్కడే ఇలాగ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా హ్యాపీనెస్ను షేర్ చేసుకోవడానికి కానీ, అండ్ మా విశేషాలు ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఎలా చేస్తున్నాము, అలాగే అందరూ ఒకేసారి ఎంతమంది అందరం కలవడం కానీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ అందరూ చెప్పారు వాళ్ళందరికీ కవితలు చాలా వచ్చు, బట్ మాకు రావు. షేకింగ్ చేసి అయితే వయసు ఎక్కువైపోయే కొద్ది షేక్ ఎక్కువైపోతుంది. బట్ అందరూ వయసు ఎక్కువైంది అనుకుంటున్నారండి, స్టిల్ ఎనర్జీ గుడ్. ఓకే అండి, రియల్లీ అందరికీ థ్యాంక్ యూ అండి. చాలా కోఆపరేటివ్గా ఉన్నారు ఆర్టిస్టులు అందరూ. ఈ మొత్తాన్ని అంటే మేము అందరూ ఒక ఎట్లా అంటే ఒక పడవలకు బొక్కలు పెట్టేవడం అయితే అన్నింటినీ పూడ్చుకొచ్చారు. ఆమె ఏదో రకంగా పెడతా ఉంటాం, ఆమె పూడ్చుకుంటూ వస్తూ మళ్ళీ తేలుస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విషయంలో చాలా బాగా సపోర్ట్ చేస్తారండి మేడం, డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ గారు. అలాగే ఫుల్ సపోర్ట్ నా బిఏ రాజు గారు. అండ్ అలాగే అందరు ఎక్స్పీరియన్సెస్ బేసిక్గా అంటే యాజ్ ఎ డిఓపిగా ఈ సినిమా నాకు ఫస్ట్ అయినప్పటికీ వీళ్ళందరితో చేస్తుంటే నాకు ఫస్ట్ చేస్తున్నట్టు అనిపించలేదండి. అండ్ అఫ్కోర్స్ టెక్నాలజీలో ఎప్పటి నుంచో 17-20 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా, అండ్ దే ఆర్ రియల్లీ కోఆపరేటింగ్ ఎ లాట్. మాత్రం హ్యాపీ బర్త్డే హరీష్, గాడ్ బ్లెస్ యూ. పాటలన్నీ చాలా బాగా చేయించారండి మేడం. ఆడియో ఫంక్షన్ తర్వాత అది మీరే చెప్తారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ. యాక్టర్స్ ఉన్నారండి, వీళ్ళతో నేను పనిచేయడం నా ఫస్ట్ టైం అండి. కానీ నాకు చాలా సపోర్ట్ చేసి ప్రతి సీన్లో నా ఏజ్లో నాతో కలిసిపోయి మరీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, కాశీ గారికి అండ్ సుదర్శన్ గారికి అండ్ శేషు గారికి, అప్పారావు గారికి అండ్ ఆల్. అండ్ నాకు చాలా ఆనందంగా ఉందండి, అసలు నాకు మాట్లాడట్లేదు ఏం మాట్లాడాలో. సో ప్లీజ్ కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు మాడతాను ఏమనుకోద్దు. నాకు తెలిసి నా ఫస్ట్ బర్త్డే కూడా ఇంత గ్రాండ్గా జరిగి ఉండదండి. అమ్మ జరిగిందా? అండ్ వైశాఖం మూవీ సెట్లో షూటింగ్లో ఉండగా నా బర్త్డే ఇంత గ్రాండ్గా చేయడం ఓన్లీ జయ మ్యామ్ అండ్ రాజు గారు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను నేను, మీకు ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. ఇప్పటి నుంచి మీరు ఒప్పుకుంటే మీ ఇంట్లో ఉంటాను నేను మ్యామ్. అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారండి రాజు గారు అండ్ జై గారు. ఇంక వాళ్ళ గురించి నేనైతే ఏం చెప్పలేను, నెక్స్ట్ వేరే ఫంక్షన్స్లో ఏమన్నా చెప్తానండి నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రిటర్న్స్ ఆఫ్ ది డే. వైశాఖం కథ అనుకున్నప్పుడు ఆల్రెడీ ఉన్న హీరోలు కొత్త హీరోల్ని చూడటం చాలా జరిగింది. బట్ నేను ఒకరోజు హరీష్ని చూశాను, చూడగానే ఎస్ హీఈస్ ద హీరో ఆఫ్ ది వైశాఖం అనిపించింది. ఇతనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే అందంగా కనిపిస్తాడు, రఫ్ యాక్షన్ చేయగలడు, పెర్ఫార్మెన్స్ సెంటి అంటే మీకు ఏ ఎమోషన్ కావాలో ఆ ఎమోషన్ చేయగలిగే ఆర్టిస్టు, దట్ టు వెరీ న్యాచురల్ పెర్ఫార్మర్. అది చాలా రేర్ క్వాలిటీ, ఇప్పుడున్న హీరోల్లో లేని ఒక రేర్ క్వాలిటీ అది. హీఈస్ ఎ వెరీ న్యాచురల్ పెర్ఫార్మర్. ప్లస్ ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్తో అయినా సరే ఆ ఈక్వల్ ఆ క్యారెక్టర్కి తన క్యారెక్టర్ ఏంటని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఈక్వల్ లెంత్లో వాళ్ళతో ట్రావెల్ చేయగలడు. అది చాలా కష్టం అండి, ఎందుకంటే కొంచెం ఎంతైనా సీనియర్ ఆర్టిస్ట్ కదా అని కొంచెం ఇదవుతారు. బట్ హరీష్లో అది లేదు. హరీష్ ఈ సినిమాతో చాలా మంచి హీరో, చాలా పెద్ద హీరో అవుతాడండి, అందులో నో డౌట్. ఇండస్ట్రీకి మళ్ళీ ఒక మంచి హీరోని ఇస్తున్నందుకు నాకే హ్యాపీగా ఉంది. అండ్ వైశాఖం నేను చాలా సినిమాలు చేశానండి, బట్ వైశాఖం నా దృష్టిలో నాకు చాలా క్లోజ్ అయిన ప్రాజెక్ట్ అండి. అలాగే నన్ను చాలా కష్టపెట్టిన ప్రాజెక్ట్ కూడా. చాలామంది ఆర్టిస్టులు, చాలామంది టెక్నీషియన్స్ కలిసి పనిచేయాల్సి వచ్చింది. డిఫరెంట్ మోడ్స్లో ఈ సినిమా చేయాల్సి వచ్చింది. సో అంటే ఒక సినిమా అంటే ఒక మోడ్లో వెళ్తుంది, బట్ ఇందులో చాలా మోడ్స్ ఉంటాయండి.
దానివల్ల ఏమవుతుందంటే అవన్నీ గ్యాదర్ చేయడానికి ఆ అవుట్పుట్ అలా రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సరే వైశాఖం అన్నాం కాబట్టి ఇందులో ఏమి హార్ట్గా ఉండదనుకుంటారేమో. రామశంకర్ గారని మా ఫైట్ మాస్టర్ మంచి ఫైట్ చేశారు. అలాగే ఈ సినిమాలో అన్నీ ఉంటాయండి. ఎక్కువగా దీనికి ఎక్కువగా బేస్ మాత్రం నేను ఎంటర్టైన్మెంట్కి ఇచ్చాను. హీరో ఫ్రెండ్స్ కాశీ గారు, పృథ్వీ గారు, శేషు గారు, మా సుదర్శన్ గారు, వీళ్ళందరూ కూడా అప్పి గారు. ఆయన క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఆయన నాకు స్క్రీన్ మీదకి రాగానే మీరు అందరూ డెఫినెట్గా నవ్వుతారు. ఆయనకంటూ ఒక మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ వేరే చేసాము. అది మీరు డెఫినెట్గా ఇష్టపడతారు, ప్రేమిస్తారు ఆ క్యారెక్టర్ని. అలా అందరూ ఈ సినిమాను ఒక పక్కన సెంటిమెంట్ని, ఎమోషన్ని, లవ్ని, ఎంటర్టైన్మెంట్ని, ఇలా అన్ని నవరసాలని పోషించడానికి అందరూ ఆర్టిస్టులు నడుం కట్టుకున్నారండి. అందుకే ఈ సినిమాలో కాస్టింగ్ ఎక్కువ. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని నేను అనుకున్న దానికన్నా ఎక్కువ హైలైట్ చేశారండి అందరూని. థ్యాంక్ యూ టు మై యూనిట్. దట్స్ వై వైశాఖం హ్యాపెండ్ లైక్ దిస్. సినిమా చూశాక మీరే అంటారు ఎలా ఉందో. నాకు ఇప్పుడు దాకా ఇచ్చిన చాలా గిఫ్ట్స్ ఇచ్చారు మేడం. ఒక బ్యాక్గ్రౌండ్ లేని అతను తీసుకొచ్చి ఇంత పెద్ద సినిమా ఇచ్చారు. అలాగే బర్త్డే ఇలా చేశారు. అండ్ చాలా హ్యాపీ ఏంటంటే నా సెకండ్ సినిమా కూడా సేమ్ బ్యానర్లో ఆర్జే మూవీస్లో చేస్తున్నా అండి, సేమ్ రాజు గారు ప్రొడక్షన్లో. అండ్ ఈరోజే ఆ పెద్ద సర్ప్రైజ్ కూడా నాకు చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రెస్ వారందరికీ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఒక ముఖ్య విషయం చెప్పలేదు. వాలిశెట్టి సుబ్బారావు గారు, ఆయన ఈ సినిమాకి డిఓపి. కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నానని నేను చెప్పుకోలేను, ఎందుకంటే ఆయన నాకు 14 ఏళ్ళ నుంచి తెలుసు. టెక్నిక్లో మాస్టర్ ఆయన. మీరు ఏ కెమెరాను ఇవ్వండి, ఆ కెమెరాను ఓడదీసి మళ్ళీ ఇమ్మీడియట్గా కొత్తగా తయారు చేసి దాంట్లో కొత్త యాంగిల్ చూపిస్తారు ఆయన. చంటిగాడికి ఫస్ట్ డిజిటల్ చేశారు అంటే 15 ఏళ్ల క్రితమే ఆయన డిజిటల్లో మాస్టర్. ఇప్పుడు చాలామంది డిజిటల్ చేస్తున్నారు, కానీ ఆయన మాస్టర్ ఆ విషయంలోని. ఆయన ఈ సినిమాకి డిఓపి అవ్వటం నేను చాలా హ్యాపీ అండి. ఎందుకంటే చూసుకున్న రష్ కానీ, కటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ చూసుకున్నప్పుడు ప్రతి ఫ్రేమ్ని తీశారండి. సినిమా తీయడం కాదు, ప్రతి ఫ్రేమ్ని తీశారు. అందుకని ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఇన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు ఆ కెమెరా వర్క్ కొత్తగా ఉండటం వల్ల ఈ వైశాఖం అనే సినిమా మీ కళ్ళకి చాలా కొత్త అందాలని, ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.